హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, లాంగ్ వీడియో. ఈరోజు మేము ఆవకాయ కోసం అని చెప్పి మా చెట్టు మామిడికాయలు నేను మా ఫ్రెండ్ ఇలాగ ధోని కట్టు మరి తీస్తున్నాం అనమాట. తనకి కొంచెంసేపు చేయనొప్పి వచ్చినప్పుడు నేను, నాకు చేయనొప్పి వచ్చినప్పుడు తను అనమాట. ఇయర్ మా చెట్టు చాలా బాగా కాసింది. చూసారా, మామిడికాయలన్నీ కిందేసి పైన జీడి దగ్గర అలాగా మొక్క తీసేసి అలా వాటర్లో నానబెడుతున్నాను. అలాగే అన్ని కాయలు కూడా అలా వాటర్లోని ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. మొత్తం జీడంతా పైకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఆ జీడి ప్లేస్లోని ప్లస్ మామిడికాయ మొత్తం ఇలా తుడుచుకోవాలి. అస్సలు తడి అనేది ఉండకుండా బాగా తుడుచుకోవాలన్నమాట, ఆరబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలన్నింటినీ 2 ముక్కలుగా కోసాను అనమాట. చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే అస్సలు కట్ అవ్వలేదన్నమాట. చాలా కష్టపడ్డా. మరుసటి రోజుకైతే చాలా చేతులు నొప్పి వచ్చాయి. చూసారు ఎంత టఫ్గా ఉందో కట్ చేయడానికి. అలా 2 పీసెస్ కట్ చేసాము. వాళ్ళు 90 కాయలు అని అంటే చాలా చెయ్యి నొప్పి వచ్చింది. చూసారా, ఇలా జీడి తీసేయాలి, మొత్తం టెంకలు అన్నిటివి ఇలా తీసేయాలి. చూసారా, తీసేసాము. తర్వాత దాంట్లో కూడా వైట్ కలర్ పొర లాంటిది ఉంటుంది. ఆ పొర కూడా తీసేసి మామిడికాయలన్నింటినీ ఇలాగా ఆరబెట్టాము. తర్వాత అన్నీ కొంచెం పెద్ద సైజు ముక్కలే, అంటే 3 ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఎన్ని ముక్కలు అయ్యాయి చూసారు కదా, మొత్తం ముక్కలన్నీ. అవన్నీ క్లాత్తో మళ్ళీ తుడవాలి. అది నేను ఇచ్చేయలేదు. అలా వెల్లుల్లిపాయలు కూడా వలిసి పక్కన పెట్టుకోవాలి. మా వైపు అయితే అవి 3 కాయలు కలిపితే 1 కాయ అవుతాయి. కారం చూసారా, కారం కూడా మనకి ఏంటంటే 6 గ్లాసెస్ మనం వేసుకోవాలన్నమాట. ఒక బాండీ లాంటిది, అంటే మనం కలపడానికి ఈజీగా ఉండేలాగా మనం కౌంట్ చేసుకొని వేసుకోవాలి. 6 గ్లాసులు వేసాము. ఇది 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా, మేమైతే ఇంట్లో ఆడించలేదు, బయట కొనేసే ఆ కారం అనేది తీసుకొని వచ్చాము. చూసారా, 6 గ్లాసులు వేయాలి. మనకేంటంటే ఆ 90 కాయలకి 6 గ్లాసులు పట్టింది కారం. అన్నీ కౌంట్ చేసుకొని కరెక్ట్ మెజర్మెంట్ వేసుకుంటేనే పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుంది. అస్సలు తడి తగలకూడదు, మైలుగాలి అనేది తగలకుండా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. మొత్తం నేను 6 గ్లాసెస్ వేసాము. చాలా యమ్మీగా వచ్చింది ఈరోజు పచ్చడి మాత్రం. మీరు ఈ ఇయర్ పెట్టుకున్నారా పచ్చడికి పెట్టుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది విజయవాడ స్టైల్ మామిడికాయ పచ్చడి అన్నమాట. తర్వాత సాల్ట్ ఒక గ్లాస్ వేసాము. తర్వాత ఇంకో గ్లాస్ వేసాము. తర్వాత మళ్ళీ మెంతి పౌడర్ కూడా మనం అలాగే వేసుకోవాలి. మనం కౌంట్ చేసి, ఇందాక వేసాను కదా ఇంకా సరిపోదని ఇంకో గ్లాస్ కూడా మళ్ళీ ఉప్పు వేసామన్నమాట. ఇప్పుడు మెంతిపిండి కూడా చూడండి, మేము 6 గ్లాసెస్ వేసాము కౌంట్ చేసుకొని. ఇది కూడా అలాగే కౌంట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ అయితే 3 గ్లాసెస్, కారం 6 గ్లాసెస్, మెంతి పౌడర్ ఏమో 6 గ్లాసెస్, మొత్తం అలాగే కౌంట్ చేసి మొత్తం వేసుకున్నాం అనమాట. చూసారా, ఇది మనం ఆడించింది కాదు, బయట నుంచి. ఇది కూడా 3 మ్యాంగోస్ వాళ్ళదే ఇలాగా మెంతి పౌడర్ కూడా సేల్ చేస్తున్నారు. చూసారా, మొత్తం అలా ప్యాకెట్స్ అన్నీ కట్ చేసేసి వేసుకున్నాం అన్నమాట పచ్చళ్ళలో. కాకపోతే ఏంటంటే మాకు గిన్నె చిన్నదైపోయింది. మీరైతే కొంచెం పెద్దది టబ్ లాంటిది అలా ఉన్న దాంట్లో కలుపుకుంటే, అంటే కలపడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మాకు కొంచెం ప్రాబ్లం అయింది కలపడానికి. మొత్తం 6 గ్లాసెస్ వేసేసాము. తర్వాత మెంతుల పౌడర్, ఇందాకది ఆవపిండి, ఇది మెంతుల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. 2 or 3 కొంచెం అందరం మొత్తం వేసేసాము.
చూసారా, పసుపు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసినాం. చూసారు కదా, ఇంకొక 1 స్పూన్, దగ్గర 3 స్పూన్స్ వేసినట్టున్నాము. అంటే చూసుకోవాలి, మనం కలిపితే మనకి పసుపు సరిపోతుందా లేదా దాంట్లో తెలిసిపోతుంది కదా. అలా గరిటెతో కలపడానికి అవ్వలేదు, తర్వాత మళ్ళీ చేయి పెట్టి కలిపామన్నమాట. చాలా అంటే చాలా మండిపోయింది చెయ్య. కానీ ఆవకాయ ఏదైనా కొత్త ఆవకాయ అని అంటే చూడడానికి యమ్మీగా టేస్టీగా అలా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే స్వర్గంలా ఉంటుంది కదా. చూసారా, తను కలుపుతుంది, తను మా ఫ్రెండ్. ఇంకేంటండి సంగతులు, మా ఆవకాయ ప్రిపరేషన్ ఇలా ఉంది. మీ ఆవకాయ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ గిన్నెలో సరిపోలేదో మళ్ళీ వేరే గిన్నె తీసి ఫుల్గా పచ్చడి కలిపామన్నమాట. మొత్తం ఆ గిన్నెలోని ఈ గిన్నెలోని మొత్తం కలిపేసి చూసారా, ఆవకాయ పెట్టడం చాలా కష్టం. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకున్న ఆవకాయ మనకి ఏంటంటే మంచిగా తినడానికి యమ్మీగా ఉంటుంది. బయట కొనుక్కున్నవి అంత మంచిగా ఉండవు కదా. దీనికి కూడా పెట్టుబడి దగ్గర ఒక, అంటే మామిడికాయలు కొనలేదు కాబట్టి సామాన్లకి అయితే అలాగా 4000 అలా అయింది మాకు. మీకు ఎంత అయిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ 2 కలిపేస్తున్నాము దగ్గరగా. చూసారా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది పచ్చడి మాత్రం. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. అన్ని వెల్లుల్లిపాయలు పెద్దవి తెచ్చుకున్నాము మేము, పొట్టు కూడా తీసేసాము. అన్నీ ఇలా కలుపుకున్నాము. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. దాంట్లోనే ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. అలా వేసుకొని ముక్కలకి ఆ కారం అంతా అంటేలాగా చూసుకోవాలి, పచ్చడి ముక్కల్లాగా. చూసారు, తెల్లగా ఉండకుండా ఇలా ముక్కలుగా ఉండాలి మొత్తం. అలా అన్నీ వేసేసుకొని ఒక 2 బాల్టీల్లో మొత్తం షిఫ్ట్ చేసుకున్నాము. చాలా యమ్మీగా ఉంది పచ్చడి. బాయ్ అండి.